చందుర్తిలో ప్రదర్శించబడే వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రను వీక్షించాలని సర్పంచ్ పులి సత్యయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చందుర్తిలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నాటక చరిత్రను చందుర్తి మండల కేంద్రంలో గచ్చుబావి ఆవరణలో స్థానిక కళాకారులతో ఆడటం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఇట్టి నాటక చరిత్రను మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షిరిడి మల్లేశం, దేవుడు మల్లేశం, మేడిచెట్టి రాజు, సాధు సజ్జన భజన మండలి కమిటీ పాల్గొన్నారు. రేపటి రోజున చందుర్తి మండల కేంద్రంలో సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. మరి చందుర్తి గ్రామ ప్రజలు అలాగే పరిసర గ్రామాలటువంటి ప్రజలందరూ కూడా ఇట్టి నాటకాన్ని తిలకించడానికి బ్రహ్మంగారి గోవిందమ్మ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మరి మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. గత 50 సంవత్సరాలుగా మరి చందుర్తి మండల కేంద్రంలో రాజూరి విఠలాచారి గారు ప్రారంభించినటువంటి ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క నాటకాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా ఉగాది తర్వాత 5వ రోజున మరి పంచమి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి అలాగే రాజూరి జనార్దనాచార్యులు మరి గ్రామంలో ఎందరో చాలామంది ఈ నాటకంలో పాత్రధారులుగా ఉంటూ మరి ప్రజలందరినీ కూడా ఆనందింపజేస్తున్నటువంటి క్రమంలో మరి ఈ సంవత్సరం కూడా వీరబ్రహ్మేంద్ర గారి యొక్క జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేపడతా ఉన్నారు. కాబట్టి మన కళాకారులకు అభినందనలు తెలియజేయడం కోసం అలాగే మరి కాలజ్ఞానం రచించిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క చరిత్రను మరొకసారి వినడం కోసం ప్రజలందరూ తప్పకుండా వచ్చి రేపు సాయంత్రం 7 గంటలకు నాటకాన్ని తిలకించడానికి అందరూ కూడా రావాలని చెప్పి వినయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. చందుర్తి గ్రామంలో గత 77వ సంవత్సరం నుంచి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర నాటకము పంచమి రోజు ఉగాది వెళ్ళినాక పంచమి రోజు చందుర్తి గ్రామంలో గతంలో రాజూరి విఠలాచారి అదేవిధంగా మా గురువారులైన జనార్దనాచారి గారు వారిచే ప్రతి సంవత్సరము బ్రహ్మంగారి నాటకము మా చందుర్తి గ్రామంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సిరిసిల్ల జిల్లా నుంచి కూడా కళాకారులు కూడా ఈ యొక్క నాటకాన్ని చూడిస్తేందుకు వస్తారు. వారికి కూడా అందరికీ అదేవిధంగా మా చందుర్తి గ్రామంలో ఉన్న సహాయ సహకారాలు అందించే వారికి అందరికీ అదేవిధంగా చందుర్తి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి వార్డు మెంబర్లు అందరి సహాయ సహకారాలతోని, ఎందుకంటే మీ యొక్క ఆటను ఖచ్చితంగా మనము పడగొట్టొద్దని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే దాదాపు చందుర్తి గ్రామంలో నాకు తెలిసి ఒక 200 నుంచి 300 మంది కళాకారులు ఈ యొక్క బ్రహ్మంగారి నాటకంలో వేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి యథావిధిగా ఈ యొక్క నాటకము చందుర్తి గ్రామంలో గచ్చిబాయి దగ్గర ప్రతి సంవత్సరము వేయడం జరుగుతుంది. అందరూ దయచేసి చందుర్తి గ్రామ ప్రజలు అదేవిధంగా మండల ప్రజలు జిల్లా ప్రజలు వచ్చేసి ఈ యొక్క నాటకాన్ని చూసి ఆ యొక్క స్వామివారికి కూడా ఎవరైనా కానీ ఓడిబియ్యం కూడా పోసేవారు ఓడిబియ్యం పోయవచ్చు, కానుకలు కూడా ఆ యొక్క స్వామివారి కళ్యాణానికి కూడా ఇవ్వచ్చు ఇలా. ఎందుకంటే మన యొక్క స్వామివారు ఈ యొక్క బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానాలు ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా మా యొక్క సాధు సజ్జన భజన మండలి వారిచే మేము కోరడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల తాజా ఎంపీటీసీ సర్పంచులు కావచ్చు, అందరూ పేరున రేపు కరెక్ట్ 9 గంటలకు నాటకము స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అందరూ రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బ్రహ్మం, జై జై బ్రహ్మం.